నమస్కారం, నా పేరు కిరణ్. విజేష్ టీవీలో ప్రసారమయ్యే మన ఊరి దేవాలయాలు అనే సరికొత్త ప్రోగ్రాంకి స్వాగతం. ఆదంలో ఉన్న రాంజల చెరువుకు అంటి పెట్టుకునే ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నామండి. అది మనం కొంచెం లోపలిగానే వచ్చామండి. ఇప్పుడు పైనుంచి చూస్తుంటే గుడి అనేది చాలా చిన్నగానే కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న అదేనండి గుడి అనేది. ఎంత దగ్గరలో అంటే చెరువుకు అంత దగ్గరలో అనేది కట్టడం జరిగింది. అసలు ఇంకా కిందికి వెళ్ళి దేవాలయాన్ని స్వామి గారిని దర్శించుకుని ఉంటాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు విగ్రహం అనేది బాగా ఎంత ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ చూస్తుంటే ఒక పెద్ద గ్రానైట్కు అంటే ఒక కొండకే వెలిసింది అని అంటున్నారు ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళు అని కూడా. చూసుకుంటే కూడా విగ్రహం అనేది ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది. అమ్మవారైనా కానీ స్వామివారు ఉగ్ర నరసింహస్వామి అనే విధంగా ఉంది అన్నట్టున్నారు. కానీ స్వామివారిని చూస్తుంటే స్వామి తలపైన ఉన్నటువంటి 7 పడగల పాము కూడా ఉండడం జరిగింది. అసలు ఇంత ప్రత్యేకత ఏంటి? రోజు నిత్యం పూజలు అందుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ఒక్కసారి మన స్వామివారిని అడిగి మరి తెలుసుకున్నామండి. అది స్వామినే. స్వామి, ఇప్పుడు మీరు చెప్పారు కదండి స్వయంభూగా వెలిశారు అది అని. అంటే ఎలా వెలిశారు? అంటే పొలం దున్నేటప్పుడు స్వామివారు బయటికి వెళ్ళాడు, పొలం బయటికి వచ్చేటన్నాడు అనమాట. అక్కడ స్వామివారి మొత్తం విగ్రహం మొత్తం మట్టి ఉండేది. ఆ దున్నేటప్పుడు స్వామివారి రూపం పైన నాగశేషుల విగ్రహం ఉంది కదా, అక్కడ పైన కనిపించేది స్వామి. తర్వాత ముందు చూసేసరికి ఆ మట్టి తీసేటప్పుడు స్వామివారి మొత్తం రూపం కనిపించేది అక్కడ. అప్పటి నుంచి మా నాన్న తాతల వారి నుంచి ఇక్కడ సేవ చేస్తుండే వాళ్ళు. అప్పటి నుంచి మనం అన్నప్రసాద సేవ కార్యక్రమం ప్రతి శ్రావణమాసం 3 సోమవారం పెట్టేవాళ్ళం ఇక్కడ. ఒక దాదాపు 5 years అయిందండి ఇక్కడ. ప్రతి అమావాస్యకు కూడా అన్నప్రసాద సేవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు వస్తుంటారండి. భక్తులు ప్రతి అమావాస్య చాలా 400 నుంచి 500 మంది భక్తులు కూడా వస్తుంటారు. ఒక సంకల్పం అది ఏమిటంటే ఈ అన్నప్రసాద సేవ కార్యక్రమం జరిపించుకోవడానికి ఒకటి స్వామి పైన ఒక సంకల్పం పెట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం స్వామి అక్కడ. అందుకొరకని ఎవరు ప్రాప్తం ఉంటే వాళ్ళు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఉంటారు స్వామి ఇక్కడ. స్వామికి అక్కడ ఆపోజిట్ లోనే శ్రీ దుర్గా సమేత మహాకాళేశ్వర స్వామి పోయినట్టు శివకేశవులు ఒకే చోట. చాలా దర్శన భాగ్యం, చాలా అద్భుతం స్వామి. పునర్జన్మ సుకృతం అన్నమాట ఇక్కడ. ఏదైనా అనుకున్న కోరికలు కూడా స్వామివారు మన సంకల్పం తీసుకొని ఒక 21 days దీక్ష అలా తీసుకున్నామంటే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాం ఇక్కడ. స్వామి గారు, ఇప్పుడు స్వయంగా వెలిసినటువంటి నరసింహస్వామి అని చెప్పేసి అన్నారు. ఇంకోటి వచ్చేసి దుర్గా సమేత మహాకాళేశ్వర దేవాలయం ఉంది. ఏంటి అసలు? అక్కడ గుహలో వచ్చేసి స్వయంభూ లింగం ఉండేది స్వామి అక్కడ. ఆ స్వయంభూ లింగము లోపల కూటదారం పడి శిథిలమైనందుకు ఒక పటికలింగాన్ని మనం అప్పుడు పూజ చేస్తుండే వాళ్ళము. రాతి శివలింగ ప్రతిష్టాన కొరకు మనం చాలా మంది దాతల దగ్గర కూడా వెళ్ళాము. కానీ ఆ సమయంలో కాలేదు అది. ఇప్పుడు దాదాపు ఒక 2 years ఒక 2 సంవత్సరాలు ఏంటో స్వామి ఇక్కడ దుర్గా సమేత మహాకాళేశ్వర స్వామి నామకరణ చేసి ప్రతిష్టాపన కూడా జరిగింది. ప్రతి శ్రీవరాత్రి మహా సందర్భంగా అన్నప్రసాద సేవ కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమం ఉంటుంది స్వామివారి. అంటే విగ్రహం అనేది ఎప్పుడు వెలిసిందట? అంటే ఎన్ని ఏళ్ళ కింద వెలిసింది? దాదాపు 40 years అంటే స్వామి. స్వయంభూ అప్పుడు శ్రీకృష్ణ దేవర పరిపాలన నుంచి ఉంది అంటున్నారు. ఇక్కడ మా నాన్న వాళ్ళు తాత వాళ్ళు పొలం చేస్తుండేవాళ్ళు అనమాట. వాళ్ళ తరపు నుంచి అట్లా చేస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం కూడా మనం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నాం అనమాట. స్వామి గారు స్వయంగా వెలిశారని అంటున్నారు, మరి దాతలు అంటే ఎవరు రాలేరు? మరి ప్రస్తుతానికి స్వామి ఇప్పుడు ఇంతకుముందు స్వయంభూ నరసింహస్వామి చేసేటప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు మా సొంత డబ్బు ఇక్కడ పొలం సాగు చేస్తూ ఆ వచ్చిన డబ్బుల్లోనే స్వామికి ధూపదీప నైవేద్యాలకి చేసేవాళ్ళము. మా ప్రయత్నం కూడా చాలా మంది దాతలను కూడా కాంటాక్ట్ అయినాము. కానీ వాళ్ళు ఎవరు సహకరించలేక ఒక నిరుత్సాహ అంటే చాలా మంది వెళ్ళినా కూడా ఎవరు సహకరించలేకపోవడానికి స్వామివారికి ఒక సంకల్పం చేసినాం స్వామి ఇక్కడ. ఏం సంకల్పం చేసినామంటే నా వంతు స్వామి నా ప్రయత్నం నేను చేసినాను. ఇది లక్షలతో కూడుకునే వ్యవహారం కాబట్టి నా చేత కాదు స్వామి. ఏదో మంచి స్వార్థం లేకుండా ఒక మంచి దాత వచ్చి నీ సన్నిధులు సేవభావం డెవలప్మెంట్ కార్యక్రమం జరిగాని ఒక సంకల్పం చేసినాం స్వామి.
ఒక 3 రోజులకే నరసింహ సార్ అని ఆయన గాయత్రి స్కూల్ నరసింహ సార్ ఆయన ఇంతకు ముందు మనం ఫేస్బుక్ లోన మన స్వామివారిది ప్రతి పోస్ట్ చేసి ఉండేవాళ్ళము. ఆ పోస్ట్ చూసి ఒకసారి సార్ వచ్చినారు అనమాట. ఇక్కడ లేదు సార్, ఇక్కడ ప్రతి భక్తాదులు అభివృద్ధి కార్యక్రమం చేస్తామంటారు కానీ ఎవరు సహకరించడం లేదు, ఇంకా మేము కూడా ఇంక నిరుత్సాహపడి ఇంకా మా చేతకారు స్వామి అని ఒక స్వామివారి సంకల్పం చేస్తూ ఇంకా అది భగవంతుడు మీ రూపంలో వచ్చి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు సార్ అని మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసినాం అనమాట. అలాగే ఆయన ద్వారానే ఇక్కడ టైల్స్ అయితేనేమి ధ్వజస్తంభము జయ విజయాలు ఉండేవి కాదు. ఆయన ఆధీనంలోనే ఇదంతా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అంటే ఎంత విరాళం ఎంత వరకు ఇచ్చింటారు ఇక్కడ అది మనకి తెలియదు, మన అడగలేదు కూడా. ఇక్కడ వచ్చేసి కూడా ఈ మెట్లు న్యాచురల్ ఉండే స్వామి. ప్రతి భక్తాదులు కూడా ఇక్కడ దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకొరకని మెట్ల కార్యక్రమం కూడా పూర్తి చేసిన. ఇప్పుడు ఈ మెట్ల కార్యక్రమాన్ని కూడా ప్లాస్టర్ ఇవన్నీ చేసే ఉంది. ఇక్కడ కూడా స్వామివారి సన్నిధిలో ఒక షెడ్ మాదిరి వేయాలని కూడా ఉంది స్వామి. ఇక్కడ ఎవరైనా భక్తాదులు సహకరించే వాళ్ళు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా జరిపించాలని మా ఆశయం, మా కోరిక. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎక్కడైనా కానీ నరసింహస్వామి అవతారం అనేది ఉగ్ర రూపంలో అనేది ఉంటుంది. ఇక్కడ స్వామి వారు చూస్తుంటే అలా లేదు కదండి. చాలా సంతోషంగా ఆయన ఇక్కడే సాక్షాత్తు ఇలాగే ఇక్కడే ఉద్భవించినట్టు ఉంటున్నాడు. ఆయన ఒక్కసారి మనం ఒక 5 నిమిషాలు ఆయన వైపు చూస్తుంటే చాలా అద్భుతం స్వామి. ఇక్కడ అంటే మన ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో ఎక్కడ చూస్తే కూడా స్వామివారి ఇలాంటి రూపంతో లేడు. లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారి పక్కనుంది కాబట్టి ఆయన చాలా శాంతంగా ఉన్నాడు స్వామి. చాలా అద్భుతం అది. చాలా మంది భక్తులు కూడా అదే అంటుంటారు అన్నమాట ఇక్కడ వచ్చి. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఏంటంటే మన ఈ గుడి ఆపోజిట్ లో ఉన్నటువంటి అక్కడ ఏదో చిన్న గుడి కనిపిస్తుంది. అసలు ఏంటి అక్కడ శ్రీ దుర్గా సమేత మహాకాళేశ్వర స్వామి అక్కడ గుహలో ఉంటాడు ఆయన. ఓకే, ఆయన కూడా ఒకసారి మనం దర్శనం చేసుకుందాము. విగ్రహం శివలింగ రూపంలో ఉంటుంది అనేది అక్కడ చూస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తే ముఖాన్ని చెక్కేసినారు. ఇక్కడ వచ్చేసి ఒకటి స్వయంభూ లింగం ఉండేది స్వామి. ఇక్కడ ఈ కోటగారం బడి శిథిలమైనందుకు మన హిందూ శాస్త్రం ప్రకారం శిథిలమైన లింగాన్ని పూడ్చారు కాబట్టి మేము అప్పుడు రాతి శివలింగ ప్రతిష్టాపన కోసం చాలా భక్తాదులు కూడా సహకరించినాం స్వామి. అప్పుడు కాలేదు. అలాంటి సమయంలో ఆయనది ఏదో ఒక రూపము ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ స్ఫటికలింగము స్వామివారిని చేసి అక్కడ మనము దర్శనం చేసుకునే వాళ్ళము. ప్రతి శివరాత్రి సందర్భంగా అన్నప్రసాద సేవ కార్యక్రమం జరుపుతుండే వాళ్ళము. మా సంకల్పము ఆయన భద్రాచలంలో ఈరన్న సార్ ఆయన ఉంటాడు. ఆయన్ని మనము ఇలా ఉండేసరి ఇక్కడ ఒక శివలింగం కావాలంటే ఆయన మా మాటకి స్పందించి ఇక్కడ ఆయనే స్వయంగా శ్రీ దుర్గా సమేత మహాకాళేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారు దుర్గమ్మని ప్రతిష్టాపన చేసినారు స్వామి. దాదాపు ఒక 3 years అవుతుంది స్వామి. 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రతిష్టాపన చేసి స్వామి. 3 సంవత్సరాలు అవుతుంది. ఈ స్వామివారి ఇక్కడే విగ్రహాలు తెప్పించి ఇక్కడే చేపించి ప్రతిష్టాపన చేసినాం స్వామి. ఇక్కడ చేపించినాం స్వామి. ఇప్పుడు మనం చూసుకుంటే శివరాత్రి అనేది వస్తుందా స్వామి? శివరాత్రి రోజు ఎలా ఉంటుంది ఇక్కడ? శివరాత్రి రోజు వచ్చేసి ఇక్కడ స్వామివారి సన్నిధిలోన కళ్యాణ కార్యక్రమం ఉంటుంది స్వామి. ఆ రోజు కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. శివస్వాములు ఏమైనా వస్తుంటారా స్వామి? వస్తుంటారు స్వామి, వస్తుంటారు. శివరాత్రి రోజు కానీ శివరాత్రి రోజు వస్తుంటారు స్వామి. వచ్చే స్వామివారికి ప్రతి రోజు కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి శివరాత్రి కూడా పంచామృత అభిషేక కార్యక్రమము, యజ్ఞము ఇలాంటివి కూడా ఉంటాయి స్వామి. స్వామి ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఉన్నట్టు విగ్రహం ప్రతిష్టాపించారన్నారు కదా, విగ్రహం ఎక్కడి నుంచి తెప్పించారు అసలు? ఇక్కడ మన సుల్తానపురం అని ఎల్లంకొండకు పోయే దారిలో ముందు క్వారీ ఉంది స్వామి. అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ప్రతి చోటు ప్రతిసారి మనము అడుగుతున్నాము ఇట్లా శివలింగము కావాలి స్వామి అంటే ఆయన ఒక శిల్పాన్ని అక్కడే క్వారీ నుంచి ఇచ్చినాడు స్వామి. ఇక్కడ మన స్వామివారి సన్నిధిలోనే తయారు చేపించినాము విగ్రహాలు స్వామివారి. ఇక్కడ తయారు చేపించి ప్రతిష్టాపన చేపించినారు. దాదాపు 4.5 అడుగులు హైట్ లో ఉంటుంది స్వామివారి విగ్రహం. ఇక్కడ కొంతమంది ప్రతి ఒక్కరు ఇక్కడ సహకరించి భక్తాదులు శ్రీ దుర్గా సమేత మహాకాళేశ్వర స్వామి కృప కటాక్షములతో ఇంకా కొంతమంది భక్తాదులు ముందుకొచ్చి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు
జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు బండారి రామాంజీ, నరసింహస్వామి పూజారి సేవకుని నేను. ధన్యవాదములు. చూశారు కదండి మన స్వామి గారు దేవాలయం గురించి ఎంత అద్భుతంగా చెప్పడం జరిగిందో. అలాగే దాతలు అంటే ఎవరైనా ఉంటే కనుక చూడండి ఒకసారి ప్రాంగణాన్ని అనేది ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా ఉందో. కాకపోతే ఒకటే అనేది ప్రాబ్లము, వర్షాలు వచ్చినప్పుడు భక్తులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారండి. చూసుకుంటే పైన చూస్తే ఎటువంటి ఏ టెంట్ ఏది షెడ్ కానీ ఏం లేదండి. సో మనస్ఫూర్తిగా వచ్చి దాతలు ఉంటే ఎవరైనా ఉంటే భక్తాదులకు కూడా కొంచెము సహాయకారకంగా ఉంటుందని అనుకుంటున్నానండి.